హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇప్పుడు మనతో అరుణ్ ఉన్నాడు. అరుణ్ ఎవరు చూస్తే మీకు అర్థమైపోద్ది, బట్ బిఫోర్ దట్ నేనే చెప్తాను. అరుణ్ అలియాస్ విజే సన్నీ, యాక్టర్, బిగ్ బాస్ టైటిల్ విన్నర్, ఇవాళ మనతో ఉన్నారు. హాయ్ సన్నీ. హాయ్ హాయ్ మచ్చా, ఎట్లున్నావు? అప్పుడు చూసా ఏటీఎం, అప్పుడు మళ్ళీ ఇప్పుడు యాక్చువల్లీ నేను నా గెస్ట్లు అందరికీ నమస్కారం పెడతాను, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఎందుకో రాలేదు. మంచిదే కదా, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ యునో ఒక స్ట్రేంజర్, తెలిసిన వ్యక్తులు కానీ పెద్ద వ్యక్తులకు కానీ మనం నమస్కారం చేస్తాం, తెలిసిన వ్యక్తులకు అవసరం లేదు కాబట్టి నో నీడ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వచ్చిన వెంటనే మీ అటైర్ చూసి అబ్బా ఎంత కూల్గా ఉంది తెలుసా, ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా అనుకున్నా. ఎంత రిలాక్స్డ్గా వచ్చారంటే థ్యాంక్ యూ. రిలాక్స్, తెలిసిన పర్సనే కదా. సో అండ్ మోర్ ఓవర్ ఇదేం కొత్త కాదు కాబట్టి ప్లేస్, సో నాకు కంఫర్ట్ అనిపించింది దాకా వచ్చా. కూల్, వెరీ కూల్. యాక్చువల్లీ నాకు కూడా చాలా నచ్చింది. ఏంటండి అసలు మీరు దొరకట్లేదు, మాట్లాడితే ఆ కంట్రీ ఆస్ట్రేలియా అలా వచ్చావా? నేను అవసరం అంటే నాకు ట్రావెలింగ్ ఇష్టం. నీకు ఎప్పుడైనా మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలంటే ద ఓన్లీ మెడిసిన్ ఈజ్ ట్రావెలింగ్. సో ఇది చాలా తక్కువ మంది గ్రహిస్తారు. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు ఒక పాటలో ఉండేవాడిని, మనీ మేక్ చేయాలి, నెక్స్ట్ ఫ్యూచర్ సెట్ చేసుకోవాలి, డబ్బులు ఇన్ని కాపాడుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదో మిస్ అవుతా ఫీలింగ్ ఉంటుంది కదా లోపల. బట్ నేను చాలామంది దగ్గర నుంచి ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో నాకు ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంది ఏంటంటే వాట్ ఎవర్ యూ ఎర్న్ దట్స్ ఫైన్, సేవ్ చేసుకుంటే తప్పలేదు, కానీ టు రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ యూ నీడ్ టు ట్రావెల్. సో నాకు ఎక్కడైనా ఎవరైనా ఇన్వైట్ చేస్తే నో చెప్పుకోకుండా వెళ్ళిపోయి అక్కడ సరదాగా టైం స్పెండ్ చేసి వస్తున్నా అంతే. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇక్కడే ఉంటా. నేను మిమ్మల్ని కలవకముందు, అంటే ఏటీఎం సెట్లో కలవకముందు జెన్యున్గా చెప్తున్నా, మీరు హైపర్ ఉంటారు, ఫేక్ ఉంటారు అనుకున్నా. అంటే యూనో ఎవ్రీబడి ఎవరి ఇది వాళ్ళది, అంటే చూడకోకుండా మనం చాలా అనుకోవచ్చు, బయట కనిపించేదాన్ని. తప్పలేదు. వన్స్ మనం ఏటీఎం సెట్లో కలిసి వర్క్ చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐ ఫెల్ట్ యు ఆర్ సో జెన్యూన్. బిగ్ బాస్లో ఏదైతే నేను చూసానో అది పర్ఫెక్ట్గా అలాగే ఉంది. బిగ్ బాస్కి వెళ్ళిన ఎవరికైనా అందరికీ పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి, బట్ నెగిటివ్స్ని వాళ్ళు అనుకున్నట్టు హైలైట్ చేస్తారు. బట్ ఐ థింక్ ఓన్లీ పర్సన్ అంటే మీరే అనుకుంటా, బిగ్ బాస్లో ఉన్నప్పుడు బయటకు వచ్చాక కూడా ఆ పాజిటివిటీ ఇంపాక్ట్ అనేది ఎక్కడ తగ్గలేదు. ఏమై కరెక్ట్? ఐ మీన్ ఉన్నారు, బట్ నేను ఎదురుగా ఉన్నా కాబట్టి ఐ షుడ్ ఆన్సర్ ఓన్లీ ఫర్ నా గురించే చెప్పగలను కాబట్టి ఉన్నారు జెన్యున్గా ఉన్నవాళ్ళు. బట్ వాళ్ళు అలానే ఉంటారు కాబట్టి కొంతమందికి నచ్చినప్పుడు వాళ్ళు నెగిటివ్ అనుకుంటారు, కానీ బయటకు వచ్చాక 105 days మనం ఎప్పుడు కెమెరా ముందు, కెమెరాస్ అనేవి చాలా పవర్ఫుల్, దాని ముందు మనం నటించలేము. ఒకవేళ నటించినా జనాలు చూసేవాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కాదు, బ్రెయిన్ లేని వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు ఒక్కొక్కరి క్యారెక్టర్ ఎలా ఉంది, ఒక ఇమాజిన్ అయిపోయింది, వాళ్ళ ఇమేజ్ పడిపోయింది. విజయ్గా అరుణ్ స్టార్ట్ అయ్యి అంటే మనీ పర్పస్ కోసమే ఒక ప్యాషన్ ఉంటుంది, బట్ సేమ్ టైం మనీ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకునే అరుణ్ నేను సెట్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారనమాట, ఏంటంటే ఎండోర్స్మెంట్స్ చేయరా మీరు అని అడిగా. చేయను అని చెప్పారు. బట్ బిగ్ బాస్ ఇవన్నీ వాటి పర్పస్ అది ఎక్కువ ఎక్స్పోజర్ రావడానికి, జనాలు ఎక్కువ రికగ్నైజ్ చేయడానికి, దాన్ని మళ్ళీ ఆ ఫేమ్ని మనీ గాను వాళ్ళ కెరియర్ గాను కన్వర్ట్ చేసుకోవడం. బట్ ఎందుకు ఎండోర్స్మెంట్స్కి నో? వై? ఐ డోంట్ లైక్. అంటే నాకు ఇన్స్టాగ్రామ్ అనేది నేను సోషల్గా చాలామందిని మీట్ అయ్యే ప్లేస్ అది. అక్కడ నాకు ఒక్కొక్కసారి డెఫినెట్గా ఎండోర్స్మెంట్స్ చేయొచ్చు, జెన్యున్గా మంచి ఎండోర్స్మెంట్స్ వస్తే 10 మందికి అది ఉపయోగపడి నాకు ఒక మనీ జనరేట్ అయితే నేను చేస్తాను, కానీ దానివల్ల నా ఒక్కడికే యూజ్ ఉండి 10 మందికి యూజ్ లేకపోతే ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్ మనీ అంతే. సో నాకు ఇష్టం లేదు, ఆ మనీ నాకు రావడం నాకు ఇష్టం లేదు. సో నేను యాక్టర్గా నాకు కావాల్సిన డబ్బు నేను సంపాదించుకోగలను, ఆ శక్తి నాకు ఉంది. షోస్ ద్వారా నాకు వచ్చే మనీ నాకు వస్తున్నాయి, నన్ను గెస్ట్గా కొంతమంది ప్రేమగా పిలిచేవాళ్ళు, వాళ్ళు పిలిచి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చే కొన్ని అన్వాంటెడ్ మనీ నాకు వద్దని నా ఫీలింగ్. సో ఐ డోంట్ గో ఫర్ ఆల్ దీస్ ఎండోర్స్మెంట్స్. నా ఇన్స్టాగ్రామ్ని నేను 10 మందికి అమ్మడానికి అయితే పెట్టుకోలేదు, ఇట్స్ మై పర్సనల్ థింగ్ అంతే. గ్రేట్. అంటే చేసేవాళ్ళని కించపరచడం కదా, కానీ నా పర్సనల్ నేను ఎవరిని కించపరచట్లేదు, ఇది నా పర్సనల్. కొంతమంది పాపం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమ్ వచ్చిన వాళ్ళు దే క్రియేటెడ్ దర్ ఓన్ ఫేమ్ దేర్. సో నేను వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టను. వాట్ ఎవర్ అక్కడ ఉన్న వాళ్ళు అలానే ఇష్టపడ్డారు కాబట్టి దే ఆర్ గెటింగ్ సమ్ మనీ ఫ్రమ్ ఇట్ అండ్ దే ఆర్ మేకింగ్ సమ్ చాలామందికి హెల్ప్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి హెల్ప్ అవుతున్నారు. కాబట్టి నేను వాళ్ళని ఎవరిని నేను కించపరచను.
నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకటే చెప్పేది ఏంటంటే నాకు జెన్యున్గా కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చిన వాటిని నేను ప్రమోట్ చేయను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా టోటల్ అరుణ్ బిల్డ్ చేసుకున్న కెరియరే, ఇక్కడ సపోర్ట్ లేదు కదా. పాత్లో అట్లా ఆ పాత్ అలా వెళ్ళింది. అవును, ఆన్ ద పాత్ ఎవరో ఒకరు వస్తారు, మీటింగ్స్ ఉంటాయి, కలుస్తారు, అట్లా వెళ్ళిందే కానీ ఫ్రమ్ ద బిగినింగ్ యువర్ సోలో. కానీ ఇలా కష్టపడి బిల్డ్ చేసుకున్న పాత్లో ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా, లేకపోతే ఇందాక అన్నట్టు అడ్డంకులు వచ్చినా, సినిమా తీసిన తర్వాత కష్టపడి రావాల్సినంత ఆదరణ రాకపోయినప్పుడు, రిలీజ్ వరకు థియేటర్స్ దొరికిపోవడాలంటే, ఇదంతా బిల్డ్ చేసుకుని వచ్చినప్పుడు బాధ ఇదా? అంటే నేను బిల్డ్ చేసుకొచ్చాను, ఇంత కష్టపడుతున్నాను, ఒక్కళ్ళు కూడా నాకు సపోర్టివ్గా లేరు అన్నది ఉండదా? అదేం లేదు, బాధ అయితే ఎందుకు ఏదో అందరికీ వస్తుంది, నేను మనిషినే కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాధపడి నేను ఏం చేయగలను? బాధపడగలను అంతే, తర్వాత ఏం చేయగలను? బాధపడుతూ అలా కూర్చోలేను కదా. గివప్, ఐ మీన్ ఎప్పుడు గివప్ ఇస్తాడో మనిషి ఆ రోజు వాడు చచ్చిపోయినట్టే. ఇంకా ఆ రోజు ఇంకా నా వల్ల కాదు అని గివప్ ఇస్తున్నాడంటే వాడు ఎంత కుంగి కృషించి బాధపడి గివప్ ఇస్తాడో అది పడ్డవాడికే తెలుస్తుంది. సో నాకేంటంటే స్టిల్ ఐ హ్యావ్ ఎనర్జీ, స్టిల్ ఐ హ్యావ్ టాలెంట్, స్టిల్ ఐ కెన్ డూ సంథింగ్, ఇఫ్ నాట్ టుడే మేబీ టుమారో. ఇది నా మోరల్ ఎప్పుడు నేను పెట్టుకునేది. సో నాలా కష్టపడే వాళ్ళు చాలామంది వస్తారు, ఆల్రెడీ ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. సో వెన్ ఇట్ కమ్స్ టు మై టర్న్ ఐ ఓన్లీ థింక్ అబౌట్ మై సెల్ఫ్ రైట్ నౌ. తర్వాత 10 మందికి మనం నిదర్శనం అవ్వాలా లేదా పక్కన పెడితే, నేను నా గురించి ఆలోచించి సెటిల్ అవ్వాలి అనుకునే స్వార్థము అంటారు, ప్లస్ సేమ్ టైం నా కష్టం కూడా అంటాను. రెండింటిని పెట్టుకొని మైండ్లో చాలా కష్టపడుతున్నాను. కానీ ఏమో బాధ ఎప్పుడు బయటికి చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా పాపం, వచ్చి 2 పెగ్గులేసి మర్చిపోరా మళ్ళీ ఇంకోటి వెళ్తాం అంటారు. ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేశారు, క్విట్ చేశాను నేను. మన అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇఫ్ యూ రియలీ గివ్ 100%. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా చేసిన రోజు ఆ రోజు ఫెయిల్యూర్ వస్తుంది. 100% చేసినా ఎక్కడో దగ్గర ఫెయిల్యూర్ వస్తుంది, బాధ ఉంటుందిగా ఎవరికైనా. బట్ అలవాటు అయిపోయింది అది కూడా నాకు. నేను దాని ముందు దాకా నాకు ఎప్పుడు లక్కీలీ నాకు ఇండస్ట్రీకి రాకముందు ఐమ్ టెల్లింగ్ యూ, జర్నలిస్ట్ ఉన్నప్పుడు నేను నెంబర్ 1 జర్నలిస్ట్గా మంచి పేరు వచ్చింది నాకు. నా ఫ్రెండ్స్ అందరూ మాకెవడు ఇవ్వాల్సిన గుర్తింపు అవసరం లేదు, నాకు ఇచ్చారు. యాంకర్ అప్పుడు మంచి గుర్తింపు వచ్చింది, ఒక బెస్ట్ యాంకర్ అవార్డు ఒకసారి తీసుకున్నాను. సీరియల్ అప్పుడు బెస్ట్ సీరియల్ ఫర్ 3 years మేము కంటిన్యూస్గా అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు బెస్ట్ హీరో రాలేదు. సో అండ్ తర్వాత నేను బిగ్ బాస్ చేశాను, బిగ్ బాస్లో విన్నర్ అయ్యాను. అప్పుడు సక్సెస్ని చూశాను నేను. ది సేమ్ టైం బయటకు వచ్చాక మళ్ళీ ఒక సక్సెస్ నాకు ATM ద్వారా వచ్చింది. అది జెన్యున్గా నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత మళ్ళీ నేను కొంచెం వెండి తెరకి వెళ్ళేటప్పుడు కొంచెం ఫాల్ అయ్యాను. అది నా చేతిలో నేను ఫాల్ చేసుకున్నదే. లక్కీలీ ఐ టుక్ సమ్ టైమ్ అండ్ సౌండ్ పార్టీ విని కూర్చొని రాసుకొని, నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్స్తో కూర్చొని డిస్కస్ చేసుకొని, సినిమా కూడా రిలీజ్ చేసే ముందు ఎడిటింగ్ షూట్ నుంచి, డబ్బింగ్ షూట్ నుంచి, రికార్డింగ్ షూట్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర వరకు ఎవ్రీథింగ్, ప్రీ నుంచి పోస్ట్ వరకు వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ టీమ్ కూడా చాలా సపోర్టివ్ ఉండే నాకు ఈ విషయంలో, ఎవ్రీ స్టెప్. సో నౌ ట్రస్ట్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అనమాట ఈ విషయంలో, సౌండ్ పార్టీ. సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఐ గ్యారంటీ నౌ, నేను కాన్ఫిడెంట్గా గ్యారంటీగా చెప్పగలను, సౌండ్ పార్టీ చూసిన ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తారు ఖచ్చితంగా. నేను ఈసారి ఏం చెప్పదలుచుకోవాలి, బట్ స్టిల్ వచ్చేసింది, అలా అవుట్ అయిపోయాను. కానీ ఐ వాంట్ టు వెయిట్ ఫర్ దట్ మూమెంట్. థియేటర్స్ వస్తే ఇంకా బాగుంటుంది, అంతకుమించి ఏం లేదు. ఓకే, బిగ్ బాస్ విన్నర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ద మనీ విన్నర్ గెట్స్, అది యాక్చువల్లీ మొత్తం ఇస్తారా? అక్కడ కూడా ఒకటి రూమర్ ఉంది, దే కట్ అంటే చాలా పర్సెంట్ మనీ కాబట్టి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, విన్ అయిన మనీ కాబట్టి కంగ్రాచులేట్ నా ఒక్కడికి చెప్పుకోలేదు, గవర్నమెంట్ కూడా చెప్పాను. ఓకే, ఎందుకంటే GST నాకంటే ఆల్మోస్ట్ 50-50 షేర్ చేసుకున్నట్టే, మేము ఆడింది నేను, గెలిచింది వాళ్ళ ఉంది. విన్ అయిన మనీ కాబట్టి 50% GST, 27% అంటే దాదాపు 27% కాదు, 27 లక్షల దాకా వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళకి. అన్ని మనీ వెళ్ళిపోయి వాళ్ళకి 24 to 25 lakh, ఎగ్జాక్ట్ నెంబరింగ్ నాకు గుర్తులేదు. బట్ ఆల్మోస్ట్ అంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ వాళ్ళకి వెళ్ళాక నాకు వచ్చింది. ఇప్పుడు మీరు గెలిచిన మనీలో ఇంత డొనేట్ చేస్తానన్నా కూడా దానికి GST కట్టాల్సిందేనా? డొనేషన్కి అవసరం లేదు కదా,
అది ఎన్జిఓ కేటగిరీలో వెళ్ళిపోయి చాలామంది ఇప్పుడు చేసేవి అయ్యే కదా. అందుకోసమే నేను అడిగింది. ఇప్పుడు జిఎస్టీ కట్టే బదులు అది నా చేతిలో లేదండి, కట్ అయ్యే వస్తుంది. అది ఛానల్కి ట్యాక్స్ రూపంలో పడుతుంది కాబట్టి దే ఆర్ షోయింగ్ ఇట్, కాబట్టి వాళ్ళు రిజమ్ చేసుకోవడానికి గవర్నమెంట్కి పే చేయాలి కాబట్టి దే విల్ బి యూనో. నాకు అది ఎగ్జాక్ట్గా నేను అంత చదువుకుంటే ఇక్కడే అయ్యో ఏంట్రా అయ్యో బాగుండు ఇప్పుడే హ్యాపీగా నేను హౌస్ హస్బెండ్ అని అయిపోయాడు. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఓకే, ఉంది. ఓకే, డన్. అందరూ అడిగే క్వశ్చన్ ఎప్పుడు ఆఫ్టర్ బిగ్ బాసా బిఫోర్ బిగ్ బాసా? గర్ల్ ఫ్రెండ్ ఉందని ఫిక్స్ అయ్యారా? యాక్చువల్లీ అమ్మాయి బాగా అంటే నేను ఇది ఎవ్వరికి చెప్పలేదు కానీ చాలా ఇష్టపడ్డాను అమ్మాయిని. నాకు ఎమోషనల్గా నేను టచ్ అయిపోతున్నాను కానీ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. కానీ అబ్బాయి కూడా మంచోడే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో. నిజమండి, ఇక్కడే బస్ట్ అంటే ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. వాళ్ళ పెళ్లి రోజు ఎందుకు మర్చిపోలే కానీ అంటే దాని ముందు జరిగింది చెప్తున్నా. అమ్మాయి అప్పటికి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పేసింది, పబ్లిక్లోనే చెప్పింది, బిగ్ బాస్ హౌస్లోనే చెప్పింది. ఆలియా భట్ ఎవరికి ఉంటుంది అదృష్టం చెప్పు? బాగా ఇష్టపడే క్రష్ వచ్చి నాకు ఇష్టమైన షోలో నాకు ఐ లవ్ యూ చెప్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? క్లౌడ్ 9లో ఉండే నేను. ఆమె చెప్పిన మరుక్షణం నేను ఇలా పడిపోయి అంతే. ఇంకా లైక్ కాకపోతే అక్కడే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్కి అది డెస్టినీ. లైక్ యూనో నేను చాలా చాలా మిస్ అయ్యా లైఫ్లో అన్న ఫీలింగ్ అన్నీ పోయేది ఎక్కడ తెలుసా? సూపర్ పవర్స్ అన్నీ ఒకేసారి నీ మీదకి వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆ మూమెంట్ నేను లక్కీ మూమెంట్ అని చెప్తా. నా ఫేవరెట్ హీరో అప్పుడు నాని. ఫైనల్ వీక్లో నాని అన్న డైరెక్ట్ హౌస్లోకి వచ్చాడు, అది నాకు సర్ప్రైజ్. సెకండ్ థింగ్, ఆలియా భట్ అంటే ఫస్ట్ సీజన్ హౌస్లో వెళ్ళినప్పటి నుంచి నేను అందరికీ ఆలియా భట్ గురించి చెప్తూ ఐ లైక్ హర్. నేను ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఆమెను ఒక 2 times ఇంటర్వ్యూ అంటే ఇట్లా జర్నలిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ తెలుసు నాకు ఆలియా అంటే ఎంత ఇష్టమో, నాని అంటే ఎంత ఇష్టమో ఇవన్నీ తెలుసు. అండ్ రాజమౌళి గారి గురించి మేము అప్పుడే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇన్ని జరుగుతున్నాయి. మేము ఏదైతే డిస్కస్ చేసుకున్న పర్సనాలిటీస్ అంటారు కదా, అందరూ స్టేజ్ మీకు వచ్చేసరికి అలా సర్ప్రైజ్. ఒకళ్ళు డైరెక్ట్ వచ్చారు, నేను ఇంకా నాని అన్న డైరెక్ట్ వచ్చాడు. ఆలియా స్టేజ్ మీద వచ్చింది, ఆ గోడ కనుక పాసిబిలిటీ ఉంది బద్దలు కొట్టుకుని వెళ్ళేదంటే బద్దలు కొట్టరా అంటాడు చూడు, అలా వెళ్ళిపోవాలని నేను ట్రై చేస్తున్నాను. సార్ పంపించండి సార్ పంపి, మీకు ఎడిట్ చేసేసారు అనుకుంటా కదా. అయ్యో బిగ్ బాస్ పక్కనే ఉంది, ప్లీజ్ ఒక్క నిమిషం కలిపియండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, చచ్చిపోయా. అండ్ ఆ రోజు కూడా హైలైట్ ఏంటంటే, ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇన్ ద మూమెంట్ ఇది నేను హౌస్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్. నేను లేవగానే సనీ త్వరగా రెడీ అవ్వండి, టైం ఎంత ఉంటుందా అని చెప్పి 3-2 అవుతుంది. ఇంత పొద్దున్న నేను అన్ను లేపాడంటారా, ఫస్ట్ నాకే వచ్చింది. అందరూ లేవాలి, సన్నీ మీరు త్వరగా రెడీ అవ్వండి. బా ఏంది ఇప్పుడు లేని ఎంత టార్చర్ ఉంది ఇవాళ అని చెప్పి సరే నేను ఉరికా. అందరూ వాష్రూమ్ మొత్తం నిండిపోయాను, నలుగురు 5. ఫస్ట్ మనం లేట్గా రెడీ అవుతాం అనమాట నేను హౌస్లో, అంత తొందరగా అవ్వను, ఆ బిగ్ బాస్కి తెలుసు అది. సో లోపలికి వెళ్ళా, మీరు స్నానానికి త్వరగా వెళ్ళండి. ఈ నా మీద ఫోకస్ చేసేది అనుకుని సరే ఏదో కథ ఉంది, ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది, పీకింది నా నెంబర్ అనుకున్నా. అయిపోయాడు, సో ఫస్ట్ నేనే పోతున్నానేమో అని ఓకే డౌన్ అయిపోయా కొంచెం. వచ్చా రెడీ అయ్యా, నేను వాష్రూమ్లో ఉన్నా పాట పాడుకుంటూ స్నానం చేస్తున్నా. సన్నీ త్వరగా మీ పాటలు ఆపి త్వరగా రండి. ఇప్పుడు అమ్మ నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందేమో, అయిపోయింది పదా అని చెప్పి వచ్చి రెడీ అయ్యి అరే మంచి బ్రేక్ఫాస్ట్ తిందాం అన్నీ చేద్దాం, ఇంక వెళ్ళిపోతున్నాయి కదా నాకేముందిలే అని చెప్పి అందరూ ముందుగా అలర్ట్ చేశారు, పద్ధతిగా ఉండండి అని. నాకు అర్థమైంది. సో హౌస్లో అప్పటికి శ్రీరామ్ నీట్గానే, సన్ను పాప వాడు నీట్గానే ఉంటాడు, మానస్ గాడు గుడ్ కూల్, సిరి కూడా అంత గోల్ చేయదు, బాగానే ఉంటుంది. ఈయన నాకే చెప్పాడు అని నాకు క్లారిటీ వచ్చింది. ఓకే అని చెప్పి వచ్చాం, డీసెంట్గా కూర్చున్నా. అలా కూర్చున్న నాకు స్క్రీన్ ఆన్ అవ్వగానే నాగార్జున గారు ఎప్పుడు లేనట్టు కామ్గా ఉన్నాడు. ఏమైందబ్బా నాకు సార్ ఇంత సైలెంట్గా ఉన్నాడు అనుకున్నా. అలా చూసేసరికల్లా కెమెరా ఒక్కసారి వాళ్ళ క్లోజ్ పెట్టింది, ఆలియా భట్ ఉంది అందులో. అప్పుడు చూడాలి ఇంకా ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే, నేను డైరెక్ట్ అక్కడ ఒక బెంచ్ ఉంటుంది, టీవీలో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే వెళ్ళిపోయేవాడిని.
ఆ బెంచ్ మీద ఎక్కేసి ఆ షౌటింగ్ లైక్ ఎనీథింగ్. మీకు అంతా కట్ చేసేసరికి కానీ చాలా ఎక్కువసేపు పరిచాను నేను. ఆ కొంచెం బిట్ చేసి చాలు నా లైఫ్లో నాకు ఎప్పుడైనా ఇలా చేసావా, నాకు సార్ తిట్టాను నన్ను. అది అక్కడ మూమెంట్ వాజ్ అ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. అంత హ్యాపీగా ఉన్న నాకు సర్ప్రైజింగ్లీ అయ్యా చాలరా బాబు, అలియా భట్ కనబడింది, రాజమౌళి గారు వచ్చారు, చూసాము, ఫుల్ హ్యాపీ. అండ్ ఆయన మాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నేను పబ్లిక్గా చెప్పలేను. సో అక్కడి నుంచి ఆ Cloud9 ఫీలింగ్ నుంచి మేము వెయిట్ చేస్తుంటే సడన్గా నాని అని ఇంట్లోకి వచ్చాడు. నెక్స్ట్ అదే డే, ఏంట్రా ఇది అమ్మ ఇంత హ్యాపీనెస్ ఇవ్వాలా అని అనుకున్నా. అది దట్ వాస్ అ క్రేజియస్ట్ మూమెంట్. నేను అనుకునే నాకు ఆ రోజు అనిపించింది, ఐ గాట్ ఇట్. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంతే. మీకు విన్ అయినప్పుడు బయటకు వచ్చి మీరు చూసుకున్నప్పుడు మీ అనాలిసిస్ ఏంటి? నేను ఎందుకు విన్ అయ్యాను, ఈ పర్టికులర్ దానివల్ల విన్ అయ్యాను అనిపించింది ఏదైనా ఉందా? ఒకటే ఉంది రీజన్. మా ఫ్రెండ్స్ చెప్పారు, నేను కార్లోకి వచ్చినప్పుడు హగ్గిచ్చి యువర్ వాట్ యువర్ అంతే జెన్యూన్ అన్న, నువ్వు బయట లోపల ఒక్క లెక్కన అనిపించినవరా అన్నాడు. అంతే, అదే ఫ్రెండ్ చెప్పిన మాట, ఇంకా అదే జడ్జిమెంట్ కదా. నాకు అదే చెప్పారు. అండ్ నేను బయటకు వచ్చినప్పుడు నన్ను నేను ఒక ప్రపంచంలో చూసుకున్నాను. ఆ హౌస్ అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఐడి కార్డ్స్ పెట్టుకొని వచ్చారు, క్రూ అని. నాకు అర్థం కాలే, అరే ఏమైందిరా మీకన్నా, క్రూ ఏంట్రా, ఎక్కడికి వెళ్తున్నాను రా అంటే, నాట్ 5 days ఉన్నావు కదా, నీకు తెలియదులే బయట ఏం జరిగిందో, నువ్వు కామ్గా ఒక నిమిషం వాటర్ తాగి కార్లో కూర్చో, ఇంత పెద్ద కారు ఎందుకు తెచ్చారు నా కోసం అంటే అందరు నాదనుకున్నారు ఆ కారు, మనకి అప్పుడు కారే ఒక వేరే ఏదో ఉందిలే అంటే అమ్మరు, అది నాకు తెలుసు, నా లవ్ అది. అబ్బా అయ్యో ముందర కార్ అంటే, నువ్వు లోపల కూర్చో, ఎవరిదిరా ఇదన్నా, నీకు ఎన్న అనవసరం పోయి కారు తెచ్చినాం, కాస్ట్లీ కారు, గమ్మున కూర్చోమన్నట్టు కూర్చోమన్నారు. సరే కూర్చున్న, వాటర్ తాగమన్నా తాగిన. గేట్ వరకు నాకు ఏదో ఇనపడికోకుండా చేశారు. గేట్ వరకు నాకేంతే, గేట్ తీశాక నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది వచ్చారంటే, నేను నా ఫ్రెండ్స్ చెప్తున్నా, అమ్మ ఆపరా బయటికి వెళ్దాం అంటే, మా ఫ్రెండ్స్ నన్ను పోనీ అట్లా నాకు వెళ్ళాలనుంది. అక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్ చూడాలిరా, ఏమో టింట్ వేస్తారు ఇక్కడ కార్లకి, ఇక్కడ ఒక్క దగ్గర పాసిబిలిటీ ఉంది. నేను అరే ఇంతమంది వచ్చారు, నాకు తెలియని ఒక ఇది, నన్ను ఇష్టపడ్డారు, నాకు చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చారంట, ఎవరెవరో వచ్చారు నా కోసం. నేను ఆ మూమెంట్ని నా లైఫ్లో ఆ కళ్ళ ముందు అది చూసిన తర్వాత ఎప్పటికీ ఆ మూమెంట్ మర్చిపోలేను. అక్కడ నేను అనుకున్నది ఒకటే ఏంటంటే, ఆ క్షణం నేను అనుకున్నది ఏంటంటే, ఇంతమంది లవ్ నేను ఎలా క్యారీ చేయాలి, ఏం చేయాలి ఇప్పుడు. ఇంకా నేను ఆ క్షణం నాకు అనిపించింది, అప్పుడు ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ టుక్ ఎట్ రెస్పాన్సిబిలిటీ అంతే. హౌ ఈజ్ లైఫ్ యాజ్ అన్ యాక్టర్ నౌ? గుడ్, టూ గుడ్. యాక్టర్గా చాలా బాగుంది, బట్ సక్సెస్ అనేది చూడాలి, బట్ టైం పడుతుంది. ఓకే ఫైన్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైం. నేను కూడా ఐ వెయిట్ ఫర్ ఇట్ అంతే. మీ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పిక్ చిరంజీవి గారిది ఉంటుంది. అవును, ఏంటి బిగ్ ఫ్యానా మీరు? లేదు, ఐ లైక్ హిమ్ అంతే, లిజెండ్ అంతే. మా దృష్టిలో ఆయన సూపర్ లిజెండ్. చిరంజీవి గారు అంటే ఒకనొక టైంలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్, ఇప్పటికీ మాకు ఇన్స్పిరేషన్, మాలాంటి 100 మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే తన యాక్టింగ్ కానీ, తన డ్యాన్స్ కానీ, తన స్టైల్ కానీ, తన ఏది చేయలే చెప్పండి ఆయన ఎవ్రీథింగ్. కామెడీకి 100%, యాక్షన్కి 100%, ఎమోషన్కి 100%, 100 మార్క్స్ వేయాలంటే అలాంటి ఒక యాక్టర్ చిరంజీవి గారు. సో అండ్ ఆయన ఎక్కడైనా నేను చూసేది మాట్లాడను, ఎవరో చెప్పేది మాట్లాడను, నేను తీసుకునేది మాట్లాడతా. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఆయన కలిశాను, నేను ఒక చిన్న యాడ్ షూట్ ఆయనతో చేశాను, అది టెలికాస్ట్ అవ్వాలి, మీరు ఏదైతే అనుకున్నారో నాకు అయింది అట్లా ఒకటి. యా, సో అక్కడ నేను ఆయన కలిశాను. మొన్న ఫంక్షన్స్లో కూడా నేను కలిశాను. ఆయన నేచర్ చాలా అంటే చాలా చిన్న పిల్లల మనస్తత్వం అయింది. ద మోర్ యూ గ్రో అట్లా చిన్న పిల్లలు ఉంటారు చూడు, ఆయన అందరిని నవ్వించాలి, అందరితో కలిసిపోవాలనే మెంటాలిటీ. సో అలాంటి ఒక పర్సన్ని కలిసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన్ని చెయ్యి తీసుకొని ఆ చెయ్యిని టచ్ చేసినప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు చెప్పుకోలేను. సో ఎప్పుడైనా ఆ ఫీల్ కావాలి అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ దానికి చూస్తాను నేను. ఈజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్స్పిరేషన్. ఇవాళ ఇండస్ట్రీలో చాలామందికి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఆయన ద్వారా కొంతమందికి చాలా 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 హెల్ప్ అయింది. ఆయన ఒక వృక్షం అని చెప్పొచ్చు ఇంకా ఆ ఫ్యామిలీకి. బట్ ఈజ్ అమేజింగ్ పర్సన్ అంతే.
అండ్ బిగ్ బాస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బిగ్ బాస్ నేనే మీ గురించి మాట్లాడుతున్నా. బిగ్ బాస్లో మీ మదర్ రావడం, మీ ఇద్దరు బాండింగ్ చూపించడం, అండ్ ఫైనల్స్లో కూడా మీ మదర్ని చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. యువర్ మదర్ ఈజ్ లైక్ అంటే చిన్నపిల్ల, ఆ మెంటాలిటీ ఆవిడ అంతే ఫస్ట్ నుంచి. షీఈ్ లైక్ గివింగ్ కానీ టేకింగ్ ఉండదు. ఓకే అంటే అందరికీ పంచిపెట్టడం కానీ తనకి తాను ఏం పెట్టుకోదు, అదే ప్రాబ్లం, అది చాలా ప్రాబ్లం. బట్ మాకు అది ఒకటే పాపం, తను ఏది దాచుకోదు, అందరు 10 మందికి పెట్టేస్తుంటుంది. దట్స్ రియలీ గ్రేట్. థ్యాంక్స్ అలాట్స్ అన్ని వచ్చినందుకు, మాతో మాట్లాడినందుకు. అండ్ బిగ్ బాస్ గురించి కూడా పాపం నేను కొంచెం ఇబ్బంది పెట్టి ఎక్కువసేపే అడిగాను, బట్ స్టిల్ పేషెన్స్ తోటి వెళ్ళండి మీరు సీజన్ 8కి లాస్ట్లో డేస్గా. నేను చెప్తున్నాను కదా, ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. 8కి వెళ్ళను నేను. 9కి వెళ్తారా? దేనికి వెళ్తారు? ఎండ్